అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హేతుబద్ధంగా విభజించబడ్డ నవ్యాంధ్రప్రదేశ్కు కనీసం రాజధానితో పాటు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా పరిపాలనా వ్యవస్థ అంతా కూడా సచివాలయంలో కార్యనిర్వహణ చేస్తున్నటువంటి అటువంటి సచివాలయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన విషయం పెద్ద దుమారం రేగింది. ఆ సచివాలయం తాకట్టు పెట్టి 370 కోట్లు అప్పు తీసుకున్న విషయంపై మాత్రం టీడీపీ శ్రేణులను తీవ్రంగా మండిపడుతున్నారు. కనీస రాజధాని పరిపాలనా సౌలభ్యం లేని రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కట్టినటువంటి కట్టడాలు ఇష్టం లేకే ఇలా ఈరోజు వాటిని తాకట్టు పెడుతున్నారా అన్నటువంటి అనుమానాలు తలెత్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత చౌదరి బాబ్జీ మనతో ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చండి ఈ అప్పులు వాడే అంటే సచివాలయం అంటే పరిపాలన కార్యనిర్వహణ అంతా కూడా అక్కడ ఉంటుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా అంటే ఆయన తాలూకు ఛాంబర్ కూడా అక్కడ ఉంటుంది. దాన్ని తాకట్టు పెట్టే విధంగా సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఇది చాలా సహేతుకమైంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి కానీ రాష్ట్రం తాలూకు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతలు నవ్యాంధ్రప్రదేశ్కి ఢిల్లీ నడి వీధుల్లో ఆంధ్రప్రదేశ్ తాలూకా గౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు గౌరవ మర్యాదలు తీసుకురావడానికి కారకులైన ఎన్టీ రామారావు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అక్కడ హైదరాబాదులోనే 10 ఏళ్ళు ఉండమని చెప్పినప్పటికి కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి, ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బస్సుల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం కోసం అదేవిధంగా సచివాలయ నిర్మాణం కోసం చాలా తపన పడి ఈ రాష్ట్ర భవిష్యత్తుని బంగారు బాటలో తీర్చిదిద్దాలని అనుకునేటప్పుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టడం అనేది రాష్ట్ర దేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి మరి దొరకడని భావిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఏదైతే సచివాలయం ఉంది ఆ సచివాలయంలో పాలక వ్యవస్థ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు సచివాలయం తాకట్టు పెట్టి అప్పులు వాడి ఈ రాష్ట్ర సంక్షేమాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి ఆలోచన ఏ విధంగా తీసుకోవచ్చు ఒక రాజకీయ నేతగా? రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టడం, రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే ఎంతకంటే దౌర్భాగ్యమైన చర్య ఉండదు. ఎందుకంటే రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే ఎంతకంటే నీచమైన చర్య ఉండదు. ఈరోజు రాష్ట్రంలో మాజీ మంత్రి నాని గారు చెప్తున్నారు తాకట్టు పెట్టడం రాజ్యాంగంలోనే తప్పేముందని. తాకట్టు పెట్టడం రాజ్యాంగం తప్పులేదురా బాబు, నీ భార్యను నీ పిల్లలను కూడా తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నావా? నీచ స్థితి గౌరవ మర్యాదలు రాష్ట్ర గౌరవాన్ని అధోగతిపాలు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ ఉన్నారు. ఇలాంటి చర్యలు పడితే రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కానీ దేశం కానీ ప్రపంచ దేశాలు కానీ ఏ స్థాయిలో చీకొడుతున్నామనేది మీరు చూసి అంతేనా ఈ సచివాలయ నిర్మాణం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నిర్మించాడన్నట్టు అక్కస్తోనే ఈరోజు ఆ సచివాలయం తాకట్టు పెట్టేందుకు ఆయన ఒక చర్యగా మొదలుపెట్టారనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 40 రోజులే ఆ పరిస్థితి. సచివాలయాన్ని తాకట్టు పెట్టినా, సచివాలయ నిర్మాణం ఆపినా, రాష్ట్రంలో అక్కడ ఉన్న ఆ అభివృద్ధిని ఆపినప్పటికి కూడా ఈ 40 రోజులే జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైభవానికి తీసుకురావడానికి కానీ సచివాలయ తాకట్టు నుంచి అన్నీ విడిపించి రాష్ట్రాన్ని మళ్ళీ సజావుగా నడపడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి బాటలు వేస్తారని తెలియజేస్తాం. ప్రధానమంత్రి శంకుస్థాపనకు హాజరైనటువంటి అమరావతి రాజధానిని ఆపేసి ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల నిర్మాణం. ఈ తరుణంలోనే ఆ రాజధానుల నిర్మాణం ప్రక్రియ పక్కన పెడితే ఈరోజు సచివాలయం ముఖ్యమంత్రి అనునిత్యం అక్కడే ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంది. ఇటువంటి సచివాలయం అప్పు పెట్టడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ సచివాలయం తాత్కాలిక సచివాలయం అన్నటువంటి ఒక ప్రపోజల్ ఈరోజు వారికి ఈ తాకట్టు ప్రక్రియకి దోహదపడిందా? తాత్కాలికం అంటే ఈరోజు ఉండడానికి ఇల్లు కట్టుకునేటప్పుడు చిన్న షెడ్లు వేసుకుంటాం. అదేవిధంగా రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే తాత్కాలిక సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే ఇప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి
కార్యక్రమాలు కానీ క్యాబినెట్ సమావేశాలు కానీ అక్కడే పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి సచివాలయాన్ని 3 రాజధానులని కానీ ఇతరత్ర ఈ కార్యక్రమాలన్నీ చేయడం అనేది దౌర్భాగ్యమైన చర్య. ఏది ఏమైనప్పటికీ కూడా ఏది కూడా 3 రాజధానులని చెప్పారు. రాజధానులైన తర్వాత ఈ రాష్ట్రంలో 108 అసెంబ్లీ స్థానాల్లో శాసనమండలి ఎన్నికలు జరిగేటప్పుడు 3 రాజధానులని ముక్కలు చేసిన ప్రజానీకం కూడా చూశారు. అదేవిధంగా రేపు జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఈ 3 రాజధానులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని ఇలాంటి ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్న చిటికి కార్యక్రమాలు చేస్తున్న ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పడం తప్పదు. చూస్తే కనుక ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత కనీసం పరిపాలనా సౌలభ్యం లేకపోవడంతో 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటికి కూడాను ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తాత్కాలిక సచివాలయంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం కూడా చేపట్టినటువంటి ఈ క్రమంలో అంటే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం నుండి కార్యనిర్వహణ చేసుకోవాలని బస్సుల్లో కూడా సిబ్బందిని పనిచేసేటటువంటి పరిణామాలు కష్టాలు పడినటువంటి తెలుగుదేశం పార్టీ అదే రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు 1000 ప్రయాసాలు పడి కట్టినటువంటి సచివాలయాన్ని ఈరోజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దాన్ని తాకట్టు పెట్టారు. మరో 40 రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోతుంది. ఎన్ని తాకట్టు పెట్టినా కూడా ఆ భవనాలన్నీ కూడా విడిపించి ఈరోజు మాత్రం ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ పటంలోనే కాదు దేశంలో ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మాత్రం బాబ్జీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.